సార్ మాస్టర్బేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? హస్తప్రయోగం ఎక్కువ చేసుకోవచ్చా? అసలు చేసుకోకూడదా? హస్తప్రయోగం ఎప్పుడైనా సరే చేసుకోకూడదు అని యునానీ మెడిసిన్‌లో మేము చదివాము. మేము ప్రాక్టీస్‌లో ఏం చేస్తున్నామంటే చాలామంది ఎవరైతే వస్తారో వాళ్ళకు అంగస్తంభన ప్రాబ్లము, వాళ్ళకు వీర్యం తొందరగా ఎళ్ళిపోవడము, సైజు కుచించిపోవడము ఇలాంటి చాలా కంప్లెయింట్స్ తీసుకునేది ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరిలో ఒకటి కామన్ ఏందంటే హస్తప్రయోగం, మాస్టర్బేషన్. మనం మాస్టర్బేషన్ మీరు చేయండి, చేస్తే మీకేం కాదు, కొంచెం చేయండి అంటే అది కుదరని పని. ఒకసారి చేసిన తర్వాత నేను చాలామందిని చూస్తున్నాను. నా దగ్గర ఈ వీక్‌లోనే 25 మంది పేషెంట్స్ వచ్చారు ఈ వీక్‌లోనే. అందరికీ హస్తప్రయోగం అలవాటు. వాళ్ళు వివిధ రకాల ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారు. వీర్యం తొందరగా వెళ్ళిపోతుంది, అంగం అంతా మెత్తగా పడిపోతుంది ఇలాంటివి చెప్తారు. అయితే డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. హస్తప్రయోగం చేయకూడదు. ఒక రీసెర్చ్ ప్రకారం ఏం చేశారంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ సెక్స్‌లో యూజువల్లీ ఏంటంటే అంగం గట్టిగా పడేది అంగానికి అలవాటు ఉంటది అంతే. హస్తప్రయోగం చేయడం వలన బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ పోతా ఉంటది. అంగం గట్టిగా పడతది. ఉంటది. కానీ ఇది ఎప్పటికీ సరైనది కాదు. హస్తప్రయోగం అవాయిడ్ చేస్తేనే బెటర్. చాలామంది ఏమంటారంటే చేస్తారు, గిల్ట్ వస్తది వాళ్ళకు, పర్వాలేదు ఏం లేదు. ఒకవేళ కంపల్సివ్ డిజార్డర్‌లో పోతే ప్రాబ్లమ్ అయితదంటారు. కానీ నేను సామాన్యంగా ఏం చేస్తున్నానంటే కంపల్సివ్ డిజార్డర్ అయిపోతది, వాళ్ళకి అలవాటు అయిపోతది. దానివల్ల వివిధ రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, అడ్వాంటేజెస్ చాలా తక్కువున్నాయి. డిసడ్వాంటేజెసే చాలా ఉన్నాయి. అందుకనే ఏంటంటే హస్తప్రయోగాన్ని అవాయిడ్ చేయడమే బెటర్.